మొన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 4న రిజల్ట్ ఉండబోతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి 3 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి పెద్దగా చర్చ జరగట్లేదు. ఈవెన్ పశ్చిమ బెంగాల్ వర్సెస్ తమిళనాడు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే సీన్ కట్ చేస్తే పశ్చిమ బెంగాల్ కన్నా తమిళనాడు దాని మీద ఎక్కువగా చర్చ జరగడము ఇప్పుడు చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే విజయ్ మొట్టమొదటిసారిగా పార్టీని అనౌన్స్ చేయడం, దాని నేపథ్యంలో ఆయన జనాల్లోకి వెళ్ళిన తీరు కావచ్చు, అసలు ఎలాంటి ప్రభావం చూపించాడు విజయ్ అనుకుంటూ అనేక సర్వే సంస్థలు విజయ్ మహా అంటే 5 సీట్లు గెలిస్తే మహా గొప్ప, విజయ్ పోటీ చేస్తే 2 స్థానాల్లో 1 స్థానం గెలిస్తే గొప్ప, ఇలాంటి అనేక రకాల విశ్లేషణలు ఎన్నికల ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రావడం జరిగింది. బట్ ఎగ్జిట్ పోల్స్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేస్ విజయ్కి పెద్దగా ఏం పట్టం కట్టలేదు. కానీ ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వే అంటే కొంత విశ్వసనీయత ఉన్న ఎగ్జిట్ పోల్ సర్వేకి సంబంధించి మాత్రమే ఎక్కువగా చర్చ జరగడం, విజయ్ ఈసారి ఏదో చేయబోతున్నాడు అంటే ద్రవిడ పార్టీలుగా ముద్ర వేసుకున్న డిఎంకే అన్నా డిఎంకే మధ్య స్పష్టమైన చీలికను విజయ్ తీసుకురాబోతున్నాడు. ఖచ్చితంగా హంగ్ ఏర్పడినా అది విజయ్ వల్లే, లేకపోతే అధికారం అటువైపు టర్న్ అయినా అది విజయ్ వల్లే సాధ్యము అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరొక ప్రముఖ సంస్థ విజయ్కే సీట్లు ఓట్లు అన్న లెక్కలు తెరమీద తీసుకురావడం జరిగింది. తమిళనాడులో విజయ్కే అధికారం ఖాయమని మరో సర్వే సంస్థ వెల్లడించడంతో మరొకసారి ఈ అంశము చర్చనీయాంశంగా మారింది. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పి రవి ఆయన టీంతో కలిసి తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన సర్వే చేపట్టారంట. ఈ సర్వేలో అటు ప్రతి నియోజకవర్గంలో అనేక వర్గాల నుంచి అంటే యూత్ నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అనేక వర్గాల నుంచి ఆయన అభిప్రాయ సేకరణ తీసుకున్నారట. గ్రామీణ ప్రాంతం అలాగే పట్టణం అనేది తేడా లేకుండా ముఖ్యంగా అయితే యంగర్ జనరేషను దాంతోపాటు మహిళలు పెద్ద సంఖ్యలో విజయ్కి పట్టం కట్టేందుకే ముందుకు వచ్చారని వాళ్ళు సేకరించిన శాంపిల్స్ ప్రకారం వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ సర్వే ప్రకారం విజయ్ నాయకత్వంలోని టీవీకే 41% ఓటింగ్తో 121 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించడం జరిగింది. 234 స్థానాలు ఉన్నాయి అక్కడ ఈవెన్ 121 స్థానాలు విజయ్కి వస్తే అది మామూలు విషయం కాదు. ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ఎంపిక చేసిన టీంతో అన్ని అంశాలు అంటే సామాజిక, ప్రాంతీయ, అలాగే అక్కడున్న భౌగోళిక పరిస్థితులకు సంబంధించి ఈ లెక్కలతో అయితే సర్వే నిర్వహించారంట. ఈ సర్వేలో అనేక అంశాలను కూడా వారంతా ప్రస్తావించారట. యువ ఓటర్లలో ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ల వరకు, 30 నుంచి 40 ఏళ్ల వయసు వారు 2 కేటగిరీలు ఇందులో తీసుకున్నారంట. దాంట్లో టీవీకేకే బలమైన మద్దతు ఇచ్చారని ఓటర్లు ఎక్కువగా చెప్పడం జరిగింది అని చెప్పారు. అయితే దశాబ్దాలుగా ఉన్న డిఎంకే అన్నా డిఎంకే కంటే యువత పెద్ద సంఖ్యలో కొత్తగా వచ్చిన దళపతి వైపే మొగ్గు చూపారని, ఆయనకే ఓటు వేశారని ఆ సంస్థ చెప్పుకొచ్చింది. అయితే దీంతోపాటు పలు నియోజకవర్గాల్లో ఈ 2 పార్టీలు విజయ్ టీం అంటే డిఎంకేని కావచ్చు అన్నా డిఎంకేని కావచ్చు విజయ్ టీం అధిగమించింది అని ఆ సర్వే సంస్థ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే పలు సర్వే సంస్థలు వెల్లడించిన సర్వే సంస్థలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. దాని గురించి గత 2 రోజులుగా ఆ విశ్లేషణ అనేది మనం చూస్తున్నాం. మెజార్టీ సంస్థలు డిఎంకేకే పట్టం కట్టబోతున్నారు, డిఎంకేనే తిరిగి అధికారంలోకి రాబోతుంది అని చెప్పగా మరికొన్ని అన్నా డిఎంకేకి అవకాశం ఉందని విశ్లేషించే, ఎందుకంటే అది బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో అన్నా డిఎంకే కూడా మొగ్గుంది అంటూ ఓ సర్వే సంస్థ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు వెలువడిన సర్వే సంస్థలో 2 మాత్రమే విజయ్కి పట్టం కట్టి విజయ్ కింగ్ మేకర్ అవ్వబోతున్నారు, ఐదర్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ 2 విశ్లేషణలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీలో కింద కొత్త ఆలోచనలు అయితే రావడం జరిగింది. ఒకసారి మనం చూసుకుంటే ఫిబ్రవరి 2024లో విజయ్ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. మనందరికీ తెలిసిందే దళపతి సినిమా రంగంలో ఏ రేంజ్లో తన ప్రభావాన్ని చూపించారు, అక్కడ ఫ్యాన్ బేస్ అనేది ఆయనకు ఏ రేంజ్లో ఉంది అనేసి. అటు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతున్నారు. మొత్తానికి టీవీకే పార్టీ అంటే తమిళిగ వెట్రి కళగం పార్టీ అనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా అయితే మారిపోయింది. మొత్తంగా
ఫిబ్రవరి 2024లో విజయ్ పార్టీని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎంతవరకు ఆయన ప్రభావం చూపించే అవకాశం ఉంది, నిజంగానే తమిళనాడులో కొత్త పార్టీకి స్కోప్ ఉందా, చోటు ఉందా, ఇలాంటి అనేక రకాల చర్చలు జరిగిన నేపథ్యంలో గతంలో ఎంజీఆర్ కావచ్చు, కరుణానిధి, జయలలిత వీళ్ళంతా సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే ద్రవిడం భావజాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీలు అక్కడ అవి తప్పితే ఇంకేవి మనుగడ సాధించలేవు, నిలదొక్కుకోలేవు. ఐదర్ పొత్తుల్లో వాళ్ళు సీట్లు పంచుకోవాల్సిందే తప్పితే సొంతంగా పార్టీని స్థాపించి మనుగడ సాగించడం సాధ్యం కాదు అనేసని జాతీయ పార్టీలుగా ఉన్న అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీకి కావచ్చు సాధ్యం కాక మల్లగుల్లాలు పడిన సందర్భాలు మనం చూసిందే. ఈ నేపథ్యంలో మరి ఇంత పాతుకుపోయిన బూత్ లెవెల్ క్యాంపెయినింగ్లో స్ట్రాంగ్గా ఉన్న డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలను విజయ్ ఎలా ఎదుర్కోగలుగుతారు అన్న చర్చ ఆయన పార్టీ అనౌన్స్ చేసినప్పటి నుంచి జరిగింది. అయితే విజయ్ చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరించారు అనేది ఇక్కడ మనకు ఆయన మొదటి నుంచి పార్టీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సినిమా కెరీర్ కొటు బై బై చెప్పేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుగా ఏంటంటే ఆయన రాజకీయాలకు రాకముందు నుంచి కూడా ఆయన పేరు మీద ఒక సామాజిక సేవా సంస్థ నడుస్తుందన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే కదా. అంటే ముందుగానే రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా తమిళనాడు ప్రజలకు సంబంధించి అవసరం ఉన్న చోట ప్రతి చోట విజయ్ యూత్ వింగ్ ఆ సేవా కార్యక్రమాలని కొనసాగించిన విషయం ఇప్పుడు ఆయనకు ఈ యూత్లో ఆ స్పెషల్ ఐకాన్గా నిలవడానికి ఒక నిదర్శనం అనేది చెప్పాలి. అయితే ప్రజల్లో ఆయనకున్న నిబద్ధత తెలియజేస్తూ ప్రతి చోట నేను ప్రజలకు పెద్దపీట వేయబోతున్నాను, ప్రజా సమస్యలపైన పోరాటం చేయబోతున్నాను, మన తమిళనాడులో నెలకొన్న అనేక సమస్యలకు సంబంధించి స్పష్టంగా ఉన్నాను అనేసి చెప్తూ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా మొట్టమొదటిసారిగా ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది ఆయనకి, దానికి సంబంధించి మన సౌత్ స్టేట్ నుంచి చాలామంది మంత్రాలు జరిపారు, ఒక్కడే వెళ్తే ఇబ్బంది పడతావు, ఖచ్చితంగా వీళ్ళతో పొత్తులో వెళ్తే అది నీకు కలిసి వస్తుంది, ఓట్ షేరింగ్ కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటూ రకరకాలుగా చెప్పినా సరే ఏ పార్టీతో నేను పొత్తు పెట్టుకోదలుచుకోలేదు, ఒంటరిగానే పోటీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకోవడము అక్కడున్న యూత్కి ఒక హీరోయిజం. ఎందుకంటే తమిళనాడులో విజయ్ దళపతికి ఉండే ఫ్యాన్ బేస్ గురించి మనందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందులోనూ సంప్రదాయ రాజకీయ శక్తులకు అంటే డిఎంకే, ఏఐడిఎంకే కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా పాతుకుపోయి ఉన్నాయి కాబట్టి ఆయన ఒంటరిగానే వస్తున్నాడు అని అంటే వాళ్ళకి అది సవాలనే చెప్పాలి. అంటే విజయ్ తన పార్టీని బీజేపీకి వ్యతిరేకంగా మరియు అధికార డిఎంకేకి రాజకీయ ప్రత్యర్థిగా ఆయనైతే స్పష్టంగా ప్రకటించారు. ఇది ఆయన రాజకీయ దిశను అంటే నేను చాలా స్పష్టంగా ఉన్నాను, ఒంటరిగానే గెలుపైనా ఓటమైనా అది నాకు నేనే నిర్దేశించుకోవాలి, రేపు ఏదైనా నేనే బరాయించాలన్న ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ఒక రాజకీయ దిశను అయితే నిర్దేశించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. అంటే ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన రకరకాల విశ్లేషణలు నిజంగానే తమిళనాడు ఓటర్లు తెలియకుండా విజయ్ వైపు టర్న్ అయ్యారా, యూత్ అంత ఇంపాక్ట్ చూపించారా, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా యూతే చేశారా, సభలకు అంతా అట్రాక్ట్ అయ్యారా, 2 సంవత్సరాలే కదా, ఈ 2 సంవత్సరాలు అన్న నియోజకవర్గాలను విజయ్ చుట్టలేదు కదా, టెక్నాలజీని మాత్రమే కొన్ని చోట్ల వాడుకున్నాడు కదా, ఎంతవరకు మహిళలు కావచ్చు, ఎందుకంటే అక్కడ పెద్ద ఏ రాజకీయ పార్టీకి సంబంధించి అయినా అసెంబ్లీ పార్లమెంట్ సెషన్కి ఏదైనా సరే మహిళలు యూత్ కీలక పాత్ర పోషిస్తారనే విషయం తెలిసిందే. అందులోనూ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా కొత్త ఓటర్లు నమోదవ్వడం, యూత్కి సంబంధించి ఎక్కువగా ఓటు షేరింగ్ అనేది పెరగడము విజయ్కి కలిసి వచ్చిన అంశం అనేసి చెప్తున్నారు. ఒక తాజా గణాంకాల ప్రకారం అయితే టీవీకే పార్టీ తమిళనాడులో 233 స్థానాల్లో, పుదుచ్చేరిలో 28 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఈ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవలేకపోయింది. అయితే అధికార పక్షము మరియు ప్రతిపక్షాలు దశాబ్దాలుగా పాతుకుపోయిన తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త పార్టీ అంటే ఎంజీఆర్కే సాధ్యమైంది ఇప్పటి వరకు, ఎందుకంటే జయలలిత ఎంజీఆర్ వారసురాలుగానే ఆమె పార్టీ కంటిన్యూ చేసింది కాబట్టి ఒక ఎంజీఆర్కి సాధ్యమైంది. ఎంజీఆర్ తర్వాత విజయ్ తీసుకొచ్చారు, చిన్న చిన్న పార్టీలు చాలా తెర మీదకి వచ్చాయి, విలీనం చేయడము, గతంలో జయలలిత గారితో కలిసి విజయ్ గారు పోటీ చేయడము, ఆయన మరణానంతరం పార్టీ ఏఐడిఎంకేలోనే ఉండడం, ఇదంతా చూసాం. కాబట్టి కొత్త పార్టీ మొదటి ప్రయత్నంలోనే అందులోనూ తమిళనాడులో గెలవడము ఎంత కష్టమో అనేది గతంలో జరిగిన అనేక విషయాలు తెర మీద తీసుకొచ్చారు. అయితే విజయ్ తన ప్రసంగాల ద్వారా అలాగే
మెయిన్ సానుభూతి ఒక ఫ్యాక్టర్ అనేది కూడా, ఎందుకంటే విజయ్ని ఎదుర్కోలేక ఫ్యామిలీని ఇక్కడ తెర మీద తీసుకొచ్చారనేది ఒకటి. ఆయన ఫస్ట్ టైం సభ పెట్టినప్పుడు తొక్కిస్లాటో చనిపోయిన అంశం ఒకటి. ఎక్కడ విజయ్ ప్రసంగాలకు కావచ్చు, సభలకు వెళ్లకుండా చాలా అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేశారు. అది విజయ్కి ప్లస్ అయిందేమో. అతన్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక వ్యక్తిగత విషయాలను తెర మీద తీసుకొచ్చి కావాలనే భార్య సంగీతతో ఎలక్షన్ టైంలో ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు అన్న ఒకటి. అది యూత్లో ఆయనకు ఒక సానుభూతిని, ఒక బలమైన ఫ్యాక్టర్ని తీసుకొచ్చి అందుకే బలంగా ఆయన ప్రభావం చూపగలిగారు అనేసి అని అంటున్నారు. అయితే పార్టీ సంస్థాగత నిర్మాణం కావచ్చు, క్షేత్రస్థాయిలో బలం కావచ్చు, మరియు సీనియర్ రాజకీయ నేతల వ్యూహాలకు ధీటుగా నిలబడడం వంటి అంశాల్లో టీవీకే ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఈ ఫలితాలైతే కొంత సూచిస్తున్నాయి. మొత్తానికి విజయ్ రాజకీయ ప్రవేశం తమిళనాడులో ఒక పెను సంచలనం సృష్టించబోతుందన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. మరి ఎగ్జిట్ పోల్స్ మిగతా ఒక 2 సంస్థలు మాత్రమే విజయ్ వైపు మొగ్గు చూపాయి. మిగతా పోల్స్లో మరి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా, లేదు చాప కింద నీరులా విజయ్ తన ప్రభంజనాన్ని చూపించబోతున్నాడా, మరి ఆయనకున్న భారీ అభిమాన గణం మరియు ప్రజల్లో ఆయనకున్న ఆదరణను బట్టి భవిష్యత్తులో ఆయన తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక శక్తిగా ఎదిగే అవకాశాలను అయితే కొట్టిపారేయలేం. మొదటి ప్రయత్నంలో ఎదురైన ఈ అనుభవం ఆయనకు రాబోయే రోజుల్లో మరింత రాజకీయ వ్యూహాలను రూపొందించుకోవడానికి కావచ్చు, తనను తాను పదును పెట్టుకోవడానికి కావచ్చు, ఒక పాఠంగా అయితే ఖచ్చితంగా నేర్చుకోవడానికి ఒక సోర్స్ అయితే ఉంటుంది. మిగతా పార్టీలకు సంబంధించి అంటే పోలికలు, పక్క రాష్ట్రాల నేతలకు సంబంధించి అయితే పోలికలు తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎంతవరకు విజయ్ ఆ సౌండ్ చేయగలుగుతారు, సోషల్ మీడియా వేదిక కావచ్చు, తమిళనాడు రాజకీయాలకు సంబంధించి కావచ్చు, అక్కడ జరుగుతున్న ఈ చర్చ విజయ్ పార్టీలో ఒక కొత్త ఉత్సాహాన్ని లేపింది అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంతవరకు విజయ్ కింగ్ మేకర్ లేకపోతే కింగ్ అయ్యే అవకాశం ఉంది అనేది మరో 2 రోజుల్లో తేలిపోనుంది. మరి సర్వే సంస్థలు చెప్పినట్టుగా విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో సొంతంగా పార్టీ పెట్టి ఈ రేంజ్ ప్రభావాన్ని చూపించడం అంటే మామూలు విషయం కాదు. మరి చూద్దాం విజయ్కి ఎంతవరకు పట్టం కట్టే అవకాశం ఉంది. తమిళ ఓటర్ల మదిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందా, స్టాలిన్ వద్దనుకొని మరొక మారు ఆల్రెడీ ఇవన్నీ ఏలాయి కాబట్టి చూద్దాం. విజయ్ వైపు మొగ్గు చూపితే ఏమన్నా చేంజ్ ఓవర్స్ ఉంటాయని వాళ్ళు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా అనేది ఇంకో 2 రోజులు ఆగితే కంప్లీట్ రిజల్ట్ ఎంతవరకు సర్వే సంస్థల్ని నమ్మొచ్చు, ప్రజలు విజయ్ వైపు ఎంతవరకు ఉన్నారు అనేది ఆ ఓట్ షేరింగ్. మరి 41% ఓట్ షేరింగ్ అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా పెను సంచలనం అవుతుంది. ఎందుకంటే 2 దిగ్గజ పార్టీలను ఢీకొని విజయ్ నిలబడ్డం అనేది, అందులో బీజేపీ లాంటి పార్టీ ఆఫర్ ఇచ్చినా వద్దనుకొని తను ఒంటరిగా వెళ్తానడము అనేది, అలాగే తనకు ఎదురైన అనేక అంశాలకు సంబంధించి సానుభూతి ఫ్యాక్టర్ అనేది, మరి ఇవన్నీ విజయ్కి ఏ రకంగా కలిసి వచ్చి కింగ్ మేకర్ అవుతాడా, కింగ్ అవుతాడా అనేది తెలిసే అవకాశం ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.